చేద్దాం, పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరకు వెల్వేస్. ప్రస్తుతానికైతే మనం బళ్ళకేవ్లో ఉన్నాం. నా ఫ్రెండ్స్ వచ్చారు. యాక్చువల్గా ఎక్కడికి వెళ్దామంటే రోజు సైట్లో ఎంత ఉంటామని బళ్ళకేవ్లో అయితే నైట్ ట్రిప్కి వచ్చామన్నమాట క్యాంపింగ్కి. సో బ్యాంబూ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం అన్ని థింగ్స్ పట్టుకుని వచ్చాము, టెంట్స్ కానీ అన్నీ. ప్రస్తుతానికైతే టైం 10:50 అవుతుందన్నమాట ఎగ్జాక్ట్గా. చూడండి ఒకసారి. అసలు పైన చంద్రుడు, కిందన లేకు. తర్వాత కొన్ని జంతువులు తిరుగుతున్నాయి, జాగ్రత్త క్యాంపింగ్ చేసుకోండి. ప్రాబ్లం అయితే లేవు. ఈ మధ్య అయితే వర్షం తగ్గడం వల్ల కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. మేము కూడా ఇప్పుడు ముందు క్యాంపింగ్ చేసుకుని వెళ్తాం. అవి ఎలా అంటే అలా ఆల్రెడీ మాకు సేఫ్ ప్లేస్ చెప్పారు, ఎలాంటిది వేసుకుంటే మంచిది అన్నది. మేము ఇప్పుడు అలా ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోయి అక్కడ క్యాంపింగ్ చేసుకుంటాం అనమాట. సో క్యాంపింగ్లో ఎలా ఉంటుంది అన్నది కూడా మొత్తం అన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి ఫైర్ క్యాంప్ వేసుకొని అన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు టెంట్ రెడీ చేసుకోవాలా, ఫైర్ క్యాంప్ వేసుకోవాలా, మేము ఫుడ్ తినాలా, ఓల్డ్ ప్రాసెస్ ఉంది. సరే అయితే ముందుకెళ్ళి మనం చూద్దాం ఎలాగుందో. సో టైం లెఫ్ట్ పెట్టాను, దాని ముందు కూడా పెడతాను. సో నేను ఆ టెంట్ తీసి ఇలా షార్ట్స్ తీసి పెట్టలేను కదా, అందుకనే టైం లెఫ్ట్స్ అనుకో మా పనులు కూడా తెలిసిపోద్ది. ఈ బ్రో అయితే బ్యాంబూ చికెన్, నేను టెంట్ క్యాంప్, ఫైర్ క్యాంప్. ఒక్క చుక్క పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. తెచ్చుకున్న ఒక అట్ట ముక్క, వాళ్ళకి తెచ్చుకున్న స్టఫ్ యొక్క. మీరు ఖచ్చితంగా లైఫ్లో అయితే ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా బళ్ళకేవ్లో చేయాలి ఒక్కసారి అయినా. ఎందుకంటే అరకు వ్యాలీ వస్తారు, అరకు వ్యాలీలో చూసేస్తారు, అన్ని ప్లేసెస్ బాగానే ఉంటాయి, కాదని చెప్పాను. కానీ బళ్ళ అనేది మన కోరాపుట్ జిల్లాలో, ఒరిస్సాలో ఇది ఒక ఫేమస్ ప్లేస్ అసలు. ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటి ప్లేస్ లేదనుకుంటా నాకు తెలిసి. అటువైపు లేకు, ఆ చందమామ అసలు మామూలుగా లేదు. మేమైతే క్యాంపింగ్ టెంట్ రెడీ చేసుకున్నాం, అంత బాగుంది. ఆ మొత్తం ఫస్ట్ టైం మనం అయితే యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను క్యాంపింగ్ దగ్గర నుండి. తర్వాత రేపు మార్నింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు. సో ప్రస్తుతానికైతే బ్యాంబూ చికెన్ మనం టైం లెప్స్ వేసుకొని బ్యాంబూ చికెన్ మా నయన్ బ్రో అయితే కలిపిస్తాడు అనమాట. నేను టెంట్ వేయడము, తర్వాత మా కెమెరా అయితే చూడండి, మా బ్రో అయితే చికెన్ ముక్కలు 2 బ్యాంబూ చికెన్లు వేసినవి కాల్చుకొని తింటున్నాడు. రాయదారి పెట్టుకో బ్రో, బాగుంటుందని చెప్పాను. సో మనం మీకు ఎప్పుడైనా క్యాంపింగ్ చేసుకుంటే ఇట్లా 2 పొయ్యిల్లో చేసుకోండి అనమాట. 2 రాళ్ళు, అటు రాయి ఇటు రాయి, కొంచెం గట్టిగా ఉన్నది పెట్టుకోండి. ఫైర్ క్యాంప్ కూడా ఇట్లా పెట్టేసుకుని మీకు ఫైర్ క్యాంప్ అయిపోద్ది, బ్యాంబూ చికెన్ కూడా అయిపోద్ది. సో ఒక 1 అవర్ మీరు అట్లాగా కొంచెం టైం స్పెండ్ చేయాలి, బ్యాంబూ చికెన్కి అయినా బ్యాంబూ బిర్యానీకి అయినా సరే. సో నెక్స్ట్ టైం కానీ మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయట క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా రాయి సెటప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎవరు చెప్పు కదా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం అయితే నైట్ అయితే క్యాంపింగ్ బళ్ళలో చేసుకున్నాం కదా. సో ప్రస్తుతానికైతే సన్ రైజ్ అవుతుంది అనమాట. చూడండి, మనకి సన్ రైజ్తో పాటు ఇటు చూడండి లేక్ వ్యూ, అండ్ అటు చూడండి మొత్తం అంతా ఫాగే అనమాట. అంటే మంచు, మొత్తం మంచు పడిపోయి ఉంది చుట్టూ. నా క్యాంపింగ్ టెంట్, నా కారు, మొత్తం మేము వేసుకున్న ఫైర్ క్యాంప్ అన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తం అనమాట చూడండి. ఇప్పుడు మన కార్ వస్తుంది, ఇప్పుడు మన కార్తో పాటు మన సన్ రైజ్ పాయింట్కి ఒకసారి వెళ్దాం. ఇక్కడికి వచ్చాను, ఇలా ఇలా స్ట్రైట్కి పెట్టు. మనం ఇప్పుడు సన్ రైజ్ పాయింట్కి ఒకసారి కొద్దిగా ముందుకెళ్ళి మంచి క్లిప్స్ తీసుకుందాం అనమాట. అసలు బళ్ళ ఎందుకు రావాలంటే ఫస్ట్ థింగ్ చెప్తాను చూడండి. మనకు సన్ రైజ్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫ్లో, మన కేవ్, తర్వాత స్నో, అది మంచు పడుతుంది అంతా. మీకు ఒకసారి బళ్ళలో ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం అంతా ఈ ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. అక్కడ చూడండి, మనకు ఆల్రెడీ క్యాంపింగ్ చేసుకుని ఉన్నారు నైట్ కుర్రోళ్ళు. వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చినట్టున్నారట. మార్నింగ్ కలిసారు ఒక వ్యక్తి వచ్చి, వాళ్ళు టెంట్ తార్పా కట్టుకున్నారు. మేమైతే మాత్రం టెంట్ వేసుకున్నాం. ఒకసారి మా టెంట్ చూడండి, వాళ్ళది ఒకసారి చూడండి ఎంత ఇది ఉందో. సో లైఫ్ని కొంచెం అడ్వెంచరస్గా ఫీల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా బళ్ళ అయితే రావాలి. సో చూడండి గైస్, మామూలుగా లేదు. వీడియో అయితే ఎంతవరకు వస్తుందో తెలీదు, మనం ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఎట్లా ఉంటుందో తెలీదు. భయ్యాను కదా. సో మనకి ఈరోజు అయితే November 1 అనమాట. అంటే ఆల్మోస్ట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అరకులో కూడా, ఇక్కడ కూడా. భయ్యా అలా రా భయ్యా, వచ్చేదా. మనకు సన్ రైజ్ అయితే వస్తుంది చూడండి ఒకసారి, చూపించన్నా. మనకు సన్ రైజ్ అయితే అయిపోయింది, వస్తుంది చూడండి. సన్ రైజ్ అయితే వస్తుంది మనకి ఫుల్గా.
అసలు మామూలుగా లేదు. నేను చాలా హ్యాపీ, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేనైతే. ఇంత మంచి లొకేషన్కి వచ్చి మీకు చూపించి అసలు ఫస్ట్ ఒక లాంగ్ టైం వీడియో, అదే లాంగ్ యూట్యూబ్ వీడియో ఇంత మంచి లొకేషన్లో చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. మేము కొన్ని క్లిప్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం, ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని కూడా కార్లో. ఆల్మోస్ట్ వస్తుంది కారు. అయిపోయా చూడండి, అసలు మ్యాడ్. అసలు లొకేషన్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అసలు ఏమని చెప్పాలి కూడా నాకు రావట్లే నోటి మాట. కానీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదంటే ఒడిశాలోని కొరపుట్లో బల్డా కేవ్ ఒకటని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే లైఫ్ టైంలో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసే ఇది. అసలు చూడండి, సన్ రైజ్ అయితే ఇటు మనకి ఇంకా కొంచెం అలా ముందుకెళ్దాం. ఆ ముందుకెళ్తే మంచి ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ మనకి అట్టే మంచి కనిపించింది భయ్, ఒకసారి ఫోకస్ చేయి. అటు మంచి కనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో. ఇటు కూడా వెళ్దాం ఒకసారి. మనం ఇప్పుడు ఆల్రెడీ సన్ రైజ్ వైపు వెళ్తున్నాం కదా, సన్ రైజ్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఇటు కూడా చూద్దాం. అసలు ఇటు ఎంత ఫామ్ చేస్తుందో ఒకసారి మంచు. బ్రో ఒకసారి జెండా ఫ్లాగ్ ఒకసారి జూమ్ చేయి ఒకసారి. ఎంత నీట్గా రెపరెపలాడిపోతుంది చూస్తుంటే, కొంచెం చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఉదయాన్న మన భారతీయ జెండాను చూసి ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగుంది. అసలు మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత దూరం వెళ్తున్నాం కూడా తెలియట్లేదు అసలు. ఒకసారి చూడండి, మనం చాలా దూరం వచ్చాం. మన టెంట్ ఎక్కడ ఉంది, మన కార్ ఎక్కడ ఉంది అసలు. మేడం రే రండ్రా బాబు, మీరు ఎక్కడున్నా సరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అరకు చూడండి. అరకు తర్వాత ఖచ్చితంగా బళ్ళకే ప్లాన్ చేయండి. చూడండి అసలు ఆ లేకు, ఆ వ్యూ బాబా మత్తిపోతుందమ్మా. మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలీదు ఎట్లా ఉంటుంది అన్నది కూడా. మీకు రోడ్ మ్యాప్తో సహా అన్నీ నేను చూపిస్తాను. బళ్ళకి ఎలా రావాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. మీరు ప్రస్తుతానికైతే నేను స్టార్టింగ్ సన్ రైజ్ పాయింట్లో నన్ను చూడండి. అసలు ఎలా ఉందంటే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఆల్రెడీ అటు చూస్తే మంచు, ఇటు మంచు, ఆ సన్ రైజ్ ఏంట్రా నాయనా, అమ్మ నాయన రే ఎక్స్ప్లోర్ చేయండి రా బళ్ళకు కూడా. అరకులో నవంబర్ 1 ఈరోజు, యాక్చువల్లీ నవంబర్ 1 నా ఫుల్ బ్లాగ్ వీడియోలో మీకు ఇంత మంచి ప్లేస్ చూపిస్తాను నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఖచ్చితంగా అయితే నార్మల్గా ఉండదు ఇంకా వీడియో. ఓకే, అసలు ఏం మాట్లాడాలి కూడా తెలియట్లేదు. మనం ఫస్ట్ టైం కదా ఒక ఫుల్ వీడియో చేస్తున్నాం. సో ముందుకెళ్తున్నాము. సన్ రైజ్ చూస్తారు కదా, ఇవంతా అయిపోయింది. సో ముందుకెళ్ళి మనం ఎలాగుందని చూద్దాం. భయ్ ఒకసారి రూప్ ఓపెన్ చేయాలిగా, పైకి వెళ్ళేసి మంచిగా ఒక వీడియో తీద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, చూడండి అసలు భయ్య అలాగెళ్ళు అది అటు నుంచి నుంచి మనం స్టేజెస్ లో క్యాంపింగ్ టెంట్ అయితే అక్కడ ఉంది చూడండి. అదిగో అన్ని అక్కడే ఉన్నాయి. సో చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మనకి బళ్ళ పైన ఉండే లేక్ అనమాట. ఫుల్ ఆఫ్ వాటర్ ఉందన్నమాట మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా. సో చూడండి అసలు మామూలుగా లేదు. మీరు కానీ ఎప్పుడు వచ్చినా సరే ఈ లేక్ అనేది 365 days అనేది ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం లేక్ పక్కన అయితే క్యాంపింగ్ చేసుకోకండి, చలి చాలా గట్టిగా ఉంటుంది. సో కొంచెం లేక్కి దూరంగానే క్యాంపింగ్ చేసుకున్నట్టు ట్రై చేయండి. ఎందుకంటే పక్కన లేక్ పక్కన పాములు అనేవి ఉంటాయి. సో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట.
కొంచెం మనం డిస్టెన్స్ క్యాంపింగ్ చేసుకున్నట్టయితే మనకి పాములు లాంటివి కూడా ఉండవు. సో మనం పైకి వెళ్తున్నాం భయ్, వాళ్ళ పైకి పోని. చూడండి అసలు మ్యాడ్. అదిగండి మేము క్యాంపింగ్ చేసుకున్న టెంట్, అదిగా అక్కడ ఉంది, కనిపిస్తుంది కదా మేము క్యాంపింగ్ చేసింది. చూడండి మీకు చూపించడానికి ఎంత దూరం వెళ్తున్నామో. అసలు చూడండి మనం అక్కడ నుండి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మొత్తం కరప్ట్ చేస్తున్నాను మీకోసం, చూడండి ఒకసారి. అసలు కొండంత చుట్టూ మొత్తం మంచే, అసలు మామూలుగా లేదు. నవంబర్ 1 ఈరోజు అయితే. సో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు అరకు వ్యాలీ వస్తే మాత్రం అరకు వ్యాలీ విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా బళ్ళ కేవ్ అయితే విజిట్ చేయండి. అరకు వ్యాలీ విజిట్ చేసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మంచు కాలం, శీతాకాలం కాబట్టి మొత్తం మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని లాస్ట్లో బళ్ళ ప్లాన్ చేసుకోండి. చూడండి అసలు మ్యాడ్, అసలు పిచ్చి లెగిస్తుంది అసలు లొకేషన్ వచ్చేసి. అలా ముందుకు పోని భయ్యా, అలాగా లే మన కేవ్ దగ్గరికి వెళ్తాం పదా డైరెక్ట్. అలాగే ఆల్రెడీ కేవ్ దగ్గరికి వస్తాం భయ్య మనం. పర్లేదు భయ్య, ఉంటాయి అక్కడ టెంట్స్. రైట్ రైట్ చూడు, లొకేషన్ చూడరా సరే. సో మేమైతే కొన్ని ఫోటోషూట్ అన్ని చేసుకున్న తర్వాత మా క్యాంప్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రెసెంట్ మన ఫ్రెండ్ వేసుకున్న దగ్గర. సో చూడండి లొకేషన్ అయితే చెక్ చేస్తుంది, అసలు నార్మల్గా లేదు. అక్కడికి వెళ్ళి మిమ్మల్ని టెంట్ తీసుకొని మనం కేవ్కి మళ్ళీ వెళ్తాం. కేవ్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ కేవ్ పక్కన ఉన్నాం, కాకపోతే బై రోడ్ వెళ్ళామనుకోండి మీకు కేవ్ ఎక్కడ ఉన్నదనేది కూడా మీకు చూపించడం కావాలి. అందుకే మేము వెళ్ళి టెంట్ అన్ని తీసి కేవ్లోకి వెళ్తాం అనమాట. సో అసలు చూడండి ఆ చివరి నుండి ఈ చివరికి వస్తాను, మొత్తం కొండ చుట్టంతా మీకు కవర్ చేస్తున్నాను. అసలు ఎలా ఉంది లొకేషన్ అన్నది అసలు చూడండి, మామూలుగా లేదనమాట. అసలు చూడండి ఇంకా ఇటు నుంచి మనం క్యాంపింగ్ చేసుకున్న టెంట్ వరకు కూడా వెళ్ళిపోతాము. బాబా అసలు మీకు వ్యూ చూస్తుంటే చూడండి. నాతో పాటు మీకు భయ్య స్ట్రైట్ బై ఇటు కాదు, ఫోటోకా? ఓ బాబా భయ్య కేక్ కూడా తీసుకెళ్తాను భయ్య పద. ఫుల్ వాటర్ ఉంది, మంచి రిఫ్ట్ అవుతుంది సెట్. గట్టి తిప్పు, గట్టిగా చూడదు. అయ్యా అలా ఫోర్ మొత్తం టెంట్ అయితే మొత్తం ప్యాక్ చేస్తాం అనమాట ఆల్మోస్ట్ అంతా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కేవ్కి వెళ్తున్నాం. కేవ్కి వెళ్ళి కేవ్ ఫుటేజ్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పటికీ అసలు మంచు అనేది ఇంకా తీయలేదు, ఫుల్గా ఉంది, ఇంకా బీభత్సంగా ఉంది. చూడండి మనం మార్నింగ్ అటు సన్ రైజ్ అటైంది కాబట్టి మనం అటు వెళ్ళి క్లిప్స్ తీసుకున్నాం. సో చూడండి నా ఫ్రెండ్స్ అన్నాను కదా,
రూఫస్, నవీన్, సాయి భయ్య. హాయ్ చెప్పండి అందరూ. భయ్య, సాయి భయ్య. సో ఇది మా బ్యాచ్ అన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళినా అలాగే సడన్ ట్రిప్ వెళ్ళిపోతుంటాం. ఆలోచించాం ఎక్కడికి వెళ్ళాలనేది. బండి ఎక్కిన తర్వాత ఇంకా తొక్కడమే, ఎక్సలేటర్ తొక్కేస్తే అక్కడ వెళ్ళి రీచ్ అయిపోతాం. అంతే కదా భయ్య మనం. సో సరే, మనం కేవ్కి వెళ్ళి రిమైనింగ్ కేవ్ కూడా ఎలా ఉందో కరప్ట్ చేసి ఒక వీడియోలో మొత్తం మీకు చూపించేస్తాం. సో ప్రజెంట్ అయితే చూడండి, మనం కొండపై నుంచి మనం కేవ్కి వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో చూడండి మొత్తం మంచిగా అసలు మ్యాక్సిమం ఆఫ్ రోడే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎస్యూస్ తెచ్చుకోండి, స్టూడెంట్స్ కార్స్ అయితే అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఎస్యూవి వెహికల్స్ అంటే ఇంకా ఈ కొండ మీద తిరగడానికి ఇంకా తిరగండదు. సిడన్ అయితే ఇంకా మనం భయపడుతూ తిరగాలన్నమాట. అసలు రోడ్డు మామూలుగా లేదు. మొత్తం ముంత తుఫాన్ వచ్చేసి మొత్తం వాటర్ తోడుకెళ్ళిపోయినట్టు మొత్తం రోడ్ మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది. చాలా ఘోరంగా ఉంది అసలు రోడ్ అయితే. చూడండి మొత్తం కేవ్స్ కనిపిస్తుంది, కానీ అక్కడ మనం వెళ్ళడానికి లేదు. మనం వెళ్ళేది వేరే కేవ్ అనమాట. అక్కడ మనం పైకి వెళ్తే పైనుండి మనం కిందకి చూసుకోవచ్చు, ఒక మనిషి కనిపిస్తుంది అనమాట. చూడండి రోడ్డు. సో అవాయిడ్ చేయండి, సీడన్ గట్టర్ అసలు పట్టుకుని రాకండి. మ్యాక్సిమం ఎస్యూ వెహికల్సే పట్టుకురండి. ఎందుకంటే మనం కొండవై అవతల నుంచి వచ్చినట్టయితే ఇట్లా ఉంటుంది అనమాట రోడ్డు. సో కొంచెం వీలైనంత వరకు ఎస్యూ వెహికల్స్, బైక్స్, కొంచెం ఆఫ్ రోడ్ బైక్స్ కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ మనం కేవ్ దగ్గరికి అయితే వస్తాము. ఆ దగ్గరలోనే కేవ్ అనమాట. ముందుకెళ్తే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడే కేవ్ వస్తాం, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. పైకి వెళ్ళి కేవ్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చూడండి అసలు మార్నింగ్ వ్యూ ఎలా ఉందంటే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే నవంబర్ 1 ఇలాగ ఉంటుంది, నేను బల్లా కేవ్స్ ఇలా ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుని. సో చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి, భయ్యా ఇక్కడే భయ్యా, అలా లెఫ్ట్లో భయ్యా, ఇక్కడే ఇక్కడ భయ్యా స్టాప్. సో ఇప్పుడు మనం కార్ దిగి వెళ్ళేసి మనం కేవ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది. ఎవ్వరు లేరు. నైట్ మనం క్యాంపింగ్ చేసిన తర్వాత మనమే వస్తున్నాం కేవ్లో. సో లోపలికి వెళ్ళి కేవ్ వెళ్ళేందుకు కూడా చూపిస్తాను. చూడండి కింద లొకేషన్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ వింటర్ సీజన్ కానీ మీ ఫ్యామిలీతో వస్తే అరకు గట్రా అన్ని ప్లానింగ్ కంప్లీట్ అయిన తర్వాత బళ్ళ కూడా ప్లాన్ చేసుకోండి. చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయి ఇక్కడ, మన తెలుగు మూవీ. రీసెంట్గా అయితే మనకి వెంకటేష్ గారిది మూవీ అంటే అది భయ్యా సంక్రాంతికి వస్తున్నాం. నితిన్ గారి మూవీ అన్న తమ్ముడు. చూడండి అసలు కేవ్ లోపలికి అయితే వస్తాం. లోపల గుడి ఉంటుంది. ఇది అసలు బల్డా కేవ్కి యొక్క మొత్తం ఇదన్నమాట. చూస్తున్నారు కదా గైస్, ఇదన్నమాట బల్డా యొక్క లొకేషన్. లోపలికి వెళ్ళి చూద్దాం భయ్, ఒకసారి లోపలికి వెళ్దామా, మనం ట్రై చేద్దామా. లోపలైతే గుడి ఉంది, రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. లోపలికి వెళ్ళి కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడైతే కర్రలు కూడా ఉన్నాయి. చెప్పులతో వచ్చేస్తున్నాం యాక్చువల్గా గుడి అనుకుంటా. చూడండి ఇక్కడైతే దేవాలయం ఉంది. ఇక్కడంతా ఒక మంచి వైబ్ వస్తుంది, అసలు ఎందుకో తెలియట్లేదు. ఇక్కడ ఒక కేవ్ ఉంది. ఆపుల దూరం ట్రై చేద్దామంటే వద్దులే, ఇక్కడ నుండి మరి దూరితే ఎక్కడెక్కడికో తేలుతారంట మళ్ళీ. అలాగని ఇక్కడ అందరూ నమ్ముతారు.
అసలు చూడండి కేవ్ ఒకసారి చూడండి, పూర్తిగా ఇంకా ఆకాశమే మొత్తం మీకు. అసలు భయ్యా వస్తాం మొత్తానికి. భయ్యా ఏం చేసేస్తున్నావు భయ్యా? ఎక్స్ప్లోర్ చేస్తున్నావా? అమ్మో నాయన, చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలాగుందో. అసలు భయ్యా వ్యూ అయితే మాత్రం కదా ఇచ్చి పడేసింది ఈరోజు. అది బల్లా కేవ్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయినట్టే ఈరోజు. సో ఫస్ట్ టైం మనం ఒక యూట్యూబ్ ఫుల్ వీడియో చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నాను నాకు తెలీదు. సో మీరు కానీ నా వీడియో కానీ ఈ పూర్తిగా ఈ బ్లాగ్ చూసినట్టయితే మాత్రం నా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ బ్లాగ్ ఇంకా ఎట్లా కరెక్షన్ చేసుకోవాలో కూడా నేను తెలుసుకుంటాను అనమాట. అంటే నెక్స్ట్ బ్లాగ్ ఎలా చేస్తే ఏమో బాగుంటుందో లేదా అన్నది కూడా తెలుస్తుంది. నాకు ఒక ఐడియా వస్తుంది కదా బేసిక్గా. మనం ఏంటంటే ఎప్పుడు ఫుల్ వీడియోస్ చేయలే, మనకి పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా లేరు, వస్తారో లేదో మనకి దేవుడేరికే. కానీ మన ప్రయత్నం అంటే వదులుకోకూడదు కదా. అసలు మనకి ఎన్ని రోజులు యూట్యూబ్ మీద అన్నది ఇంట్రెస్ట్ లే. ఎప్పుడో అకౌంట్ అయితే క్రియేట్ చేశాను, కానీ చేసే ఇంట్రెస్ట్ రాలే. మనం ఓన్లీ ఇన్స్టాగ్రామే చేసుకుని వచ్చేవాళ్ళం. బట్ మా వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది, యూట్యూబ్ కూడా నువ్వు చెయ్యి, ఎందుకు ఇన్స్టాగ్రామ్ చేయడం, ట్రై చేయ, అయితే అయింది లేదంటే లేదని చెప్పింది. సో మన హోప్, ట్రై చేద్దాం, అయితే అయింది లేదంటే లేదు. చూడండి బోర్డు కూడా చూపిస్తాను మీకు. వల్లా కేవ్ కనిపిస్తుంది కదా. మరి ఇక్కడ రాసుని అంటున్నారు ప్లాస్టిక్ గట్రా ఏమైనా చేయకూడదు అనుకుని. ఇక్కడ చాలామంది వచ్చి కుకింగ్ కూడా చేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఆల్రెడీ చాలా వరకు కుకింగ్స్ ఇక్కడ చేసుకుంటున్నారు. సో మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే కుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంత కన్వీనియంట్గా ఉంది మీకు. పైన వాటర్ సోర్స్ అయితే తాగడానికి లేదు, మీరు తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ కిందకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. సో మ్యాక్సిమం మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ముందే తీసేసుకొని వచ్చేయండి, మీకు కావాల్సినవన్నీ కూడా.